తీవ్ర ఆవేదనతో తనకు తగిలిన దెబ్బలతో మా ముందుకు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడే నగరంపాలెం స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకి సిఐ గారికి కాల్ చేసి, ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు, నాయకులు ఎవరైనా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి, దీనికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఉన్నా కూడా ఆ సంఘటనలో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి తీసుకోవాలి అని చెప్పి సిఐ గారికి చాలా సీరియస్ గా ఆయనకి డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. 15 సాయంత్రం 2 అంటే 16వ తారీఖున అంత దారుణం, అంత దుర్మార్గం, అంత అమానవీయ సంఘటన జరిగితే 15వ తారీఖు పోలీసులు ఇన్యాక్షన్, అంటే పోలీసులు నిశ్చర్యల వల్ల దానికి ప్రధాన కారణం, మూల కారణం పోలీసులు ఎందుకు కదలట్లేదు అనేది ఆ బాధితులకి అర్థమై ఎమ్మెల్యే గారింటికి మర్నాడు 16 సాయంత్రం, ఆవిడ చెప్పారు, ఇంకో వీడియోలో ఉంది, 16 సాయంత్రం అంగన్వాడీ మీటింగుల తర్వాత నన్ను కలిశారు, వాళ్ళ కొడుకు ఒక వీడియో చూపించాడు, అప్పుడు నేను కదిలిపోయాను, వెంటనే పోలీసులు కేసు కట్టాను అన్నారు. సిఐ గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారు అర్జీ మీద ఎండార్స్ చేసి పంపిస్తే నేను ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఎఫ్ఐఆర్ కట్టాను అన్నారు. అంటే ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, సమాజం చూస్తుంది, నిజం నిలకడ మీదైనా తెలుస్తుంది. మీ పాపం బద్దలైంది. మీ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ వల్ల, మీ సిఐ గారి స్టేట్మెంట్ వల్ల, మీ యొక్క ట్వీట్ల వల్ల ఈ సమాజంలో పోలీసు వ్యవస్థ ఎంత డొల్ల వ్యవస్థో రోజుకొక సంఘటన, గంటకొక సంఘటన జరుగుతూనే ఉంది కదా, జరుగుతుంది కదా. అంటే ఎమ్మెల్యే చెప్తే గాని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అంత దుర్మార్గం జరిగినా కూడా మీరేం చెప్తారు? ఐ డీప్లీ డిస్టర్బ్డ్, అంటే ఒక మీకు లోతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోతుగా గుచ్చుకున్న సంఘటన కూడా సిఐ గుచ్చుకోవాలి. ఎమ్మెల్యే చెప్తే గాని లోకేష్ నాయుడు గారు అబ్సల్యూట్లీ షాక్డ్. లోకేష్ గారు ఆ సంఘటన షాక్ అయ్యాడు అబ్సల్యూట్లీ. అయినా కూడా సిఐ షాక్ అవ్వాలా, ఎమ్మెల్యే షాక్ అవ్వాలా? 15వ తారీఖు 16వ తారీఖు ఎమ్మెల్యే గారికి వచ్చి వీడియో చూపించాడు వాళ్ళ అబ్బాయి. ఇది చూడండి, మా అమ్మని ఈ రకంగా వివస్త్రం చేసి నూలుపోగు లేకుండా ఇంత అవమానం చేశారు మా అమ్మని అని చెప్పిన ఆ అబ్బాయి తల్లి పరిస్థితిని కొడుకు వీడియోలో చూపిస్తే అప్పుడు ఆవిడ స్పందించి కేసు కట్టు అని చెప్పారంట. ఎవరైనా సరే అంటే పోలీస్ వ్యవస్థ తీరుతున్నది చూడండి. 15వ తారీఖు ఇంత ఘోరం జరిగితే ఎమ్మెల్యే చెప్తే గానీ కేసు కట్టలేదు, దానికి ఎఫ్ఐఆర్ సాక్ష్యం. ఆ కేసు కూడా చూడండి ఒకసారి. ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తారు? దాంట్లో రాస్తాడు, ఫోర్స్ఫుల్లీ స్నాచింగ్ అవే హర్ గోల్డ్ ఆర్నమెంట్స్, మొబైల్ ఫోన్ అండ్ అదర్ వాల్యుబుల్స్ అని ఎఫ్ఐఆర్ లో రాస్తాడు. కానీ దానికి సంబంధించిన సెక్షన్ ఉండదు దీంట్లో. సెక్షన్లు చూడండి, సెక్షన్లు ఏముంటాయి? 331, 6, 74, 79, 115, 115(2), 118, రెడ్ విత్ 3(5). మరి దీనికి ఏం చేయాలి? ఎక్స్టార్షన్ కట్టాలి కదా. సిఐ గారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, కట్టారు మీరు. మరి ఎక్స్టార్షన్ సెక్షన్ ఏది? మీరే రాశారు కదా. అంటే తీవ్రమైన సెక్షన్లు కూడా పెట్టరు మీరు. అలాగే దాంట్లో ఇంకోటి కూడా రాశారు సిఐ గారు. చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ పోలీసులు తంతు ఎట్లా ఉందో. మీరు ఈ రకంగా దొంగ నాటకాలు ఆడినంత మాత్రాన సమాజాన్ని, ప్రజల కళ్ళకు గంతలు కట్టలేరు చంద్రబాబు నాయుడు గారు. ద అక్యూజ్డ్ allegedly assaulted him and attempted to strangulate him with a wire. అంటే వైరుతో పేకకేసి ఉరివేయబోయాడు, చంపబోయాడు. మరి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏది? సెక్షన్ ఏది దీంట్లో? ఎందుకు లేదు? 109 కట్టాలి కదా. కొత్త చట్టం ప్రకారం 109 కట్టాలి కదా అటెంప్ట్ టు మర్డర్. ఎందుకు కట్టలేదు? ఈ సెక్షన్లు ఎందుకు లేవు? ఎక్స్టార్షన్ ఎందుకు